ఏంటి ఈ సంచలనం? సార్ ఎలా తీశారు? కమర్షియల్ సినిమాలో అద్వైతం చూపించడం ఏంటి? ఆదిశంకరాచార్య, రమణ మహర్షులు తల్లికి చేసిన సంస్కారాలకు సంబంధించి అసలు శివోహం అంటే ఏంటి? అంతటా వ్యాపించున్న సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి శివుడు. మీ మనసులో శివుడు ఉన్నాడని. ఎస్. సో శివుడితోటే హీరో తల్లికి అంత్యక్రియలు చేయించడం. నేను కొన్ని రివీల్ చేయకూడదు అనుకుంటా, అదే బట్ అందరూ కూడా ఉగ్ర రూపంగా ఉంది, ఎవరు ఆపగలిగేలా లేదు థియేటర్లో. అవునండి. సో ఈ సినిమా గురించి ఏమంటారు? సార్ ముందుగా ప్రేక్షకుల దేవుళ్ళందరికీ నమస్కారం అండి. ఈ సినిమా చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే సార్, మన ధర్మం, మన వేదం, మన దేశం, మన దైవం, ఈ ఫౌండేషన్ మీదే దీన్ని నిర్మించడం జరిగిందండి. అందుకనే నేను ఫస్ట్ చెప్పినప్పుడే ఇది సినిమా కాదు, భారతదేశ ఆత్మ అని చెప్పడం జరిగింది సార్. దానికి కారణం ఏంటంటే ఆ ఆత్మ భారతదేశాన్ని మూలలా చూశారు కానీ మూలాన్ని చూడాల. ఆ మూలమే మన దైవం. అది ఏంటి అని చెప్పేదే మన కథండి. సో ధర్మం గురించి కానీ వేదం గురించి కానీ మనం ఇప్పుడు చెప్పక ఎప్పుడు చెప్తాం? నేను ఆచరించే నా తల్లి లాంటి ధర్మాన్ని చెప్పడానికి మనం ఏదో సాహసం చేయాల్సిన అవసరం కూడా లేదు సార్. నా తల్లి గొప్పది అని చెప్పాను సార్. అదే ఈ సినిమా. కానీ కమర్షియల్ సినిమా మీ నుంచి, బాలకృష్ణ గారి నుంచి ఇంతకుముందు వచ్చిన అఖండ 1 అద్భుతమైన సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్. అసలు వాస్తవంగా మాట్లాడితే కరోనా దెబ్బకి థియేటర్లు మూతబడి విలవెల్లాడుతున్న తెలుగు సినిమా తెర దగ్గరికి ప్రేక్షకుల్ని శివతాండవం చేసేలాగా థియేటర్ల దగ్గరికి రప్పించగలిగారు. అవునండి. దానికి ఫ్రాంచైజ్ అంటే ఇంకే స్థాయిలో తాండవం ఉంటుందని ఎక్స్పెక్టేషన్స్. అవునండి. ఇందులో ఇంత అద్వైతాన్ని చూపించాలని సాహసం ఎలా చేశారు కామన్ మ్యాన్కి అర్థమయ్యేలాగా? అండ్ మీరు చేసినది మామూలు కాదు, త్రిశూలంతో కోట చైనా విలవిల్లాడాలి, బసూకాలు కదలాలి, ఒక మనిషిని అరచేతిలో పెట్టి బలిచ్చినట్టుగా దిష్టి తీసినట్టు తీస్తున్నారు. ఏంటి ఆ సాహసం, ఎలివేషన్ సార్? అలాగా లాజిక్ అనిపించిందా సార్? ఒక్కటే చెప్తాను సార్. నేను ఈ సినిమాలో మొదట నేను అంటుకున్నప్పుడే ఫస్ట్ రీల్లోనే చెప్తాను, ఆయన అష్టసిద్ధి సాధించిన వాడు, అష్టదిగ్బంధనానికి వెళ్ళిపోయి 12 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చిన వాడు అష్టసిద్ధి సాధకుడు. అంటే ఈజ్ ఏ సూపర్ హ్యూమన్, సూపర్ హీరో. కరెక్ట్. వాళ్ళకి అసలు లాజిక్గా మ్యాజిక్ అని తీసేస్తే సార్, నానో ఆకారానికి వెళ్ళగలరండి, విశ్వరూపాన్ని చూపించగలరు. బట్ మనం అంత దూరం వెళ్ళలేదు. కరెక్ట్. మరి ఇప్పుడు కాదులే, వద్దులే అని చెప్పి ఆపామండి. యాక్చువల్లీ ఓన్లీ మనం వెపన్తో మాత్రమే గేమ్ ఆడామండి. ఒక సూపర్ హ్యూమన్, ఒక సూపర్ హీరో అనేవాడు ఆ టైమింగ్ని బట్టి, అక్కడ ఉన్న సిచ్యువేషన్ని బట్టి ఏ విధంగా అయినా మారతాడండి. సో ఏది చేసినా సరే అతనికి లాజిక్ అనేది అవసరం లేదు సార్. ఎందుకంటే అష్టసిద్ధి సాధకుడు అని మన హీరో అష్టసిద్ధి సాధకుడు అని చెప్పేశాం ఫస్ట్ రీల్లోనే. కాబట్టి దీనికి లాజిక్ కూడా ఉందండి. యాక్చువల్లీ మనం చెప్పే ప్రారంభించాం. ఉపయోగాత్మకతలో నేను కొన్ని చదివాను సార్. మీరు అన్నట్టుగా టెలిపోర్టేషన్లు అయి ఉంటాయి. అవునండి. మనసుతో ఇక్కడ నిమగ్నమై చేస్తే అక్కడికి వెళ్తున్నాను. యాక్చువల్గా మీ సినిమా గురించి నేను ఫస్ట్ రివ్యూ, లైవ్ రివ్యూ, 2 రీల్స్ అయినాయి అద్భుతంగా. చైనా వాడిని మన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంటర్వెల్ బ్యాంగ్ అంటే అప్పటి వరకు ఒక నడకగా వెళ్తున్న దాన్ని పట్టుకెళ్ళి ట్రాన్స్ఫార్టర్ సినిమాలో లాగా మార్చేశారు. ఈ రివ్యూలు ఇచ్చింది డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు. నిన్న ప్రీమియర్ లైవ్లో చూశారు వారు. ఆయన నాకు ఎప్పటికప్పుడు ఫోన్లో నాకు మెసేజ్లు పెట్టారు. సో అది చూసి నేను ఇంప్రెస్ అయ్యా. ఎందుకంటే ఆయనకి చాలా అవగాహన ఉంది, అన్ని రంగాల్లో అవగాహన ఉంది, ఆధ్యాత్మికంగా అవగాహన ఉంది, సినిమాల మీద అవగాహన ఉంది. సో రఘురామరాజు గారు లైన్లో ఉన్నారు, ఒకసారి మీతో మాట్లాడతారు. తప్పకుండా సార్. డిప్యూటీ స్పీకర్ గారు నమస్కారం. నమస్కారం. ఏంటి అఖండ